ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూస్తే, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మును ఓదార్చువాడను. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మును ఓదార్చువాడను అని లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడే మనిషిని ఓదార్చేవాడు, దేవుడే మనలను ఓదార్చేవాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూస్తాం. వారం నాడు ఒక స్త్రీ ప్రభువును వెతుకుతూ పెందలకడని వెళ్ళి ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తుంది. ప్రభువారు ఆమెతో మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. మనం చూస్తే, ఎందుకు ఏడ్చుచున్నావు, ఏమీ వెతుకుచున్నావని ప్రభు అడుగుతాడు. ఎందుకు ఏడుస్తుందంటే ఆమె ప్రభువును గురించి ఆయన లేడని ఆమె ఏడుస్తుంది. ప్రియులారా, ఈనాడు మానవుని జీవితం కూడా నాకు అప్పులున్నాయని ఏడుపు, నాకు ఉద్యోగం లేదని ఏడుపు, అంటే లోక సంబంధమైన వాటి విషయాల్లో అతడు వాటిని వెతుకుతున్నాడు. శరీర కార్యాలు నెరవేర్చుకోలేదని ఏడుపు యవనస్తులు, తన అనుకున్నది జరగలేదనేటువంటి ఏడుపులు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు మన ఏడుపును ఎరిగినటువంటి వాడు, మనం ఏం వెతుకుతున్నామో కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగినటువంటి వాడు. ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు. మన దుఃఖము, మన బాధ ఎరిగినట్టు. అలనాడు హాగరు ఎక్కడికి వెళ్ళిచున్నావు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిచున్నావు అని ప్రశ్నించాడు. ఆమె ఉన్నటువంటి స్థితిలో దేవుడు ఆమెకు సహాయం చేశాడు, ఆమెకు తన కృపను చూపించాడు. మనము దేవునిని వెతికే వారుగా ఉండాలి. ఆమె అంటుంది, నేను ప్రభువుని వెతుకుతున్నాను, తోటమాలనుకుంది. ప్రభువు ఆమె దుఃఖపడుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడుతుంటే తోటమాలనుకుని, అయ్యా నీవు యేసు ప్రభువుని చూసావా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఎక్కడికి తీసుకెళ్ళారో చెప్తే నేను ఎత్తుకుని వెళ్ళిపోతానని చెప్తుంది. ఒక అబల ఆమె ఎత్తుకెళ్ళిపోతుందట. చూడండి, ఒక్కరితే ఆమె ఎత్తుకుని వెళ్ళిపోగలను అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఎంత ఆసక్తి దేవుని. ఎవరిని వెతుకుతుంది? ఆమె దేవుని వెతుకుతుంది. దేవుడు చెప్పాడు, మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకేం చేయబడతాయి, అనుగ్రహించబడతాయి. మనం ఎప్పుడైతే దేవుని వెతికేవారుగా ఉంటామో దేవుని కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం, దేవుని ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఆయన మనల్ని ఓదార్స్తాడు. అక్కడ ఉన్నటువంటి ఆ మరియను ప్రభు ఓదార్చాడు. ఆ స్త్రీని ఓదార్చి ఆయన బలపరిచాడు. ఆమెనే కాదు, నిన్ను నన్ను కూడా ఓదార్చే దేవుడు. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు వైపు చూచినప్పుడు, దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు మన జీవితాలను ఆశీర్వదించి బలపరిచేవాడు, నీ దుఃఖమును నిట్టూర్పులను తొలగించి నిన్ను సంతోషభరితనిగా చేసేవాడు, నిన్ను ఆదరించేటువంటి దేవాది దేవునికి అప్పగించుకుని ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి, నీ సన్నిధి మాతో ఉంచండి. నాయనా, నీవే మమ్మల్ని ఓదార్చేవాడు, నేనే మిమ్మల్ని ఓదార్చేవాడు. అవును ప్రభువా, మనుషులు మమ్మల్ని ఎవరు కూడా ఓదార్చలేదు, హృదయంలో వ్యాధిని ఎవరు తీసివెళ్ళారు. నీవే మా అంతరంగంలో ఉన్న బాధను, దుఃఖమును విడిపించేవాడు. అట్టి దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నావు. ఆయన మమ్మల్ని మేము నీకు సమర్పించుకొని చూడగా నీ కృపతో మమ్మల్ని బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.